ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? తల్లిదండ్రులుగా పిల్లల కోసము ఆస్తి సంపాదించాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. అయితే ఈ రోజు దేవుని వాగ్దానము విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఈ రోజు దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నారంటే, మీ పిల్లల కొరకు మీ చేతులను ఆయన తట్టు ఎత్తాలి. అంటే ఏంటంటే, మీ పిల్లల కొరకు ప్రార్థించాలి. పిల్లల కొరకు కష్టపడి పని చేస్తూ ఉంటాం, మంచిదే. పిల్లల కొరకు భవిష్యత్తు బాగుండాలని ఆస్తి సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారు అడిగింది ఇవ్వాలి అని ఎంతో తాపత్రయపడుతూ ఉంటాం. వారికి ఏ లోటు రాకుండా ఉండాలి అని తల్లిదండ్రులుగా ఎంతో కష్టపడుతూ ఉంటారు, మంచిదే. అయితే వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆస్తి సంపాదించే దానికంటే కూడా మీ పిల్లలకు బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బు సంపాదించే దానికంటే కూడా మీ పిల్లల బ్యాంక్ లో ప్రార్థన వేయాలి. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడితే ఒక రోజు అయిపోతాయి. లుకాసు చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని దూరదేశానికి వెళ్లి దుర్వ్యాపారంలో మొత్తం పాడు చేసుకొని వచ్చేసాడు. అలాగా ఒక రోజు మీరిచ్చే ఆస్తి అయిపోవచ్చు, మీరిచ్చే డబ్బు అయిపోవచ్చు, కానీ మీ పిల్లల కొరకు మీరు ప్రార్థించే ప్రార్థనలు ఎప్పటికీ కూడా అయిపోవు. వాటికి ఎక్స్పైరీ డేట్ లేదు. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. తగిన సమయంలో మీ ప్రార్థనకి జవాబు వస్తుంది. మీ పిల్లల గురించి ఎంతసేపు ప్రార్థిస్తా ఉన్నారు? ఒకవేళ ఒక జాబ్ చేసే పర్సన్ అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 9 గంటలో 8 గంటలో పని చేస్తారు. దాంట్లో కనీసము ఒక్క గంటన ప్రార్థిస్తారా? 9 గంటలు మీ పిల్లల కొరకు పనిచేస్తున్నారు కదా, మరి మిగిలిన సమయంలో కనీసం ఒక్క గంటన్న మీ పిల్లల కొరకు మీ చేతులను ఆయన తట్టెత్తుతున్నారా? మీ పిల్లల కొరకు మీరు ప్రార్థిస్తున్నారా? ఈ జనరేషన్ లో దేవుని భయము లేదు పిల్లలకి అంటే తప్పు కాదేమో కదా. దేవుని భయము కంటే కూడా తల్లిదండ్రుల భయం కూడా లేదు. ఎంతో మంది పిల్లలను గారాబం చేస్తూ ఉంటారు, ముద్దు చేస్తూ ఉంటారు, మంచిదే. కానీ వారిని దేవుని భయములో పెంచడానికి ప్రయత్నం చేయాలి. దేవుని భయం లేకపోతే మీ పిల్లలను ఒక రోజు వచ్చినప్పుడు మీ వల్ల కూడా సరిచేయడం మీ చేత కాదు. ఎవ్వరు కూడా సరిచేయకుండా, వారిని ఎవరూ కూడా బాగు చేయలేకుండా వారు నష్టపోతా ఉంటే మీరు చూసి ఏడుస్తూ ఉండాలి, అంతే. కాబట్టి చిన్నప్పుడే, వారు పుట్టిన రోజు నుంచే కూడా మీరు వారి గురించి ప్రార్థించటము తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత. ఈ రోజు దేవుడు మీ పిల్లల గురించి ప్రార్థించమని దేవుడు కోరుతా ఉన్నాడు. మీరు మీ పిల్లల గురించి ఎంత ప్రార్థిస్తే వారంత వృద్ధిలోకి వస్తారు. మీరు ఎంత ప్రార్థిస్తే వారంత ఆశీర్వదించబడతారు. మీరు ఎంత ప్రార్థిస్తే వారంత బాగా చదువుకుంటారు. మీరు ఎంత ప్రార్థిస్తే వారంత ఉన్నతమైన స్థానంలోకి వస్తారు. మీరు ఎంత ప్రార్థిస్తే వారు అంత ఇతరులకి ఉపయోగపడే గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. మీరెంత ప్రార్థిస్తే దేవుని కొరకు అంత వాడబడే పాత్రలుగా వారు తయారు చేయబడతారు. కాబట్టి తల్లిదండ్రులుగా ప్రార్థించాల్సిన అవసరం ఎంతో ఉంది. భవిష్యత్తు తరాలు ఆశీర్వదించబడాలంటే ఈ రోజు మీరు ప్రార్థించడం మొదలు పెట్టాలి. దేవుడు మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.